ఈరోజు ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి బీసీలకు సంబంధించి 2014, 2015 ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలలో ఎంత నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న ప్రశ్న మీద ఏదైతే ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారో, ఏదైతే 50% పైన బీసీల ఓట్లతో ఈరోజు ముఖ్యమంత్రులై గద్దెనెక్కి ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే బీసీలకి సంక్షేమానికి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు నేను కేటాయిస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ 3 సంవత్సరాలు కలిపి దాదాపు 8,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు ఈ 4 సంవత్సరాలు కలిపి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాల్సి ఉంటే దాదాపు 7,000 కోట్ల రూపాయలు కూడా దాదాపు 1/4 భాగం కూడా డబ్బులు కేటాయించకుండా బీసీలను మోసం చేస్తూ ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన మంత్రి గారు సమాధానం ఇస్తూ ఈరోజు బీసీలకి మేము ఏదైనా చేసామంటే అది తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్తా ఉన్నారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరైనా కూడా బీసీలను ఓట్ బ్యాంక్గా చూశారు, కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ పిల్లల ఉన్నత చదువుకోవాలని కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్లు కానీ పై చదువులు చదవాలని ఒక ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మాత్రమే భారతదేశంలో ఎవరు కూడా ఊహించిన పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి డాక్టర్ అయినా కూడా, ఇంజనీర్ చదవాలన్నా కూడా ప్రతి రూపాయి కూడా ఉచితంగా ప్రభుత్వం చెల్లించే విధంగా కొన్ని లక్షలాది మంది బీసీ విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే ఇంకా ఐటీ రంగాల్లో కూడా అనేక రంగాల్లో ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వల్ల. ఈరోజు గత 3 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా మీరు బకాయిలు చెల్లించలేక ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టి ఏదైతే 30,000 రూపాయలు, 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకా ఎక్కువ ఫీజులు ఉంటే వాళ్ళే కట్టుకోవాలని చెప్పి ఈరోజు మీరు అవలంబిస్తున్న విధానం ఈరోజు ఎంతో మంది బీసీ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు నష్టపోతా ఉన్నారు. ఈరోజు ఆ సమస్య మీద ఈరోజు మాట్లాడాలంటే కనీసం 2 నిమిషాలు కూడా ప్రతిపక్ష నాయకుడికి ఆ సమస్య మీద ఏదైతే వాళ్ళు ఇచ్చిన గుణంకాలు కూడా చెప్పేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా వాకౌట్ చేయాలని నిర్ణయించుకుంటే మా పక్క కూడా చూడకుండా క్వశ్చన్ దాటేసాం, ఇంకా మేము అవకాశం ఇవ్వము, ఈ సమస్య మీద మీరు చర్చించేదానికి లేదు అంటే కనీసం కొత్త అసెంబ్లీ వచ్చింది, మనుషులు మారుంటారు, పద్ధతులు మారుంటాయి అనుకుంటూ, కానీ తీరా ఇక్కడ అసెంబ్లీలో చూస్తే కొత్త సీసాలో పాత సారా లాగే, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగే ఉంది తప్ప మనుషులు మారలా, బుద్ధులు మారలా. ఈరోజు ఏదైతే మేము బీసీలను ఉద్ధరించేదానికి వచ్చాం, బీసీల కోసమే మా ప్రభుత్వాలు ఉన్నాయి, బీసీల కోసం మేము కష్టపడుతున్నాం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కనీసం 2 నిమిషాల పాటు దానికోసం ఎక్కువ కేటాయించేదానికి కూడా సమయం ఇవ్వలేదంటే క్వశ్చన్ అవర్ అయిపోతుంది, టైం అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే కొన్ని నిమిషాల పాటు మీరు మాట్లాడేదానికి టైం ఇచ్చారు, కానీ 2 నిమిషాలు ఎక్సెస్ ఇచ్చుంటే ఈరోజు అర్ధ భాగమైన బీసీలు దాని మీద చర్చించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడైతే దాన్ని ప్రజల్లోకి వెళ్తుందో మేము నష్టపోతామో, ఈరోజు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నాడో ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి భయపడి ఈరోజు కనీసం 2 నిమిషాలు ఆ క్వశ్చన్కి వాకౌట్ చేయాలంటే కూడా అవకాశం లేదంటే ఇంతకన్నా నిరంకుశ పాలన. మనుషులు మారలేదు, బుద్ధులు మారలేదు వీళ్ళై. కనీసం కొత్త అసెంబ్లీలో అయినా కూడా మారుతారనుకున్నాం, అసెంబ్లీ వచ్చిన 2వ రోజే మళ్ళీ సేమ్ పద్ధతులు. కాబట్టి బీసీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పిన వీరు ఈ 4 సంవత్సరాలలో దాదాపు 1/4, అంటే దాదాపు ఈ 4 సంవత్సరాల్లో 10,000 కోట్ల, 7,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదు. కేవలం మోసపూరితమైన మాటలు, ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు. దాదాపు ఇప్పుడు చూస్తే బీసీలు అనేక రంగాలు, చేనేత దగ్గర నుంచి, వడ్డేరు దగ్గర నుంచి, యాదవ్ దగ్గర నుంచి, గౌడ దగ్గర నుంచి ప్రతి ఒక్క కులం కూడా ఈరోజు చూస్తుంటే రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుంది. మాకు ఫెడరేషన్ పెట్టండి, మాకు ఇదని. చట్టబద్ధత తీసుకొస్తానన్నాడు బీసీ సభ్యునికి, నేను ఒక చట్టబద్ధత తీసుకొస్తానని. ఇప్పుడు దాకా దానికి చట్టబద్ధత లేదు. ఇప్పుడు దాకా దాని గురించి ఒక ఇది కూడా లేదు. ఏమంటే 10,000 కోట్లు పెడతా అని చెప్తాడు, 2,500 కోట్లు కూడా
పోయిన సంవత్సరం ఖర్చు పెట్టలేదంటే ఇంతకన్నా దారుణం, బీసీల మీద మోసం, కపట ప్రేమ ఈరోజు ఎవరైనా చూపిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు అనేక మోసాలు మీరు చేశారు. కనీసం ఏదైతే ఓట్లతో ఈరోజు మీరు ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుందంటే అదొక బీసీ ఓట్లతోనే వస్తున్నారు. కనీసం బీసీలకైనా న్యాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఇంకనైనా సరే ప్రతిపక్షం నోరు నొక్కకుండా సమయం కేటాయించాలని చెప్పి ప్రధాన అంశాల్లో మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 50% బీసీలు ఉన్నాము. కానీ బీసీలకి ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయడం లేదనేసి ఈరోజు నిదర్శనం. ఈరోజు బీసీలు రైతాంగం మీద, రైతు మీద ఆధారపడి జీవనం గడిపే వాళ్ళు చదువులు చదివించాలంటే చాలా పొలాలు అమ్ముకొని చదివించే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. వాళ్ళకి వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చదివించేదానికి కేవలం 30% మాత్రమే, 30,000 రూపాయలు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారంటే అది ప్రతి కాలేజీలో 80,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి వస్తుంది. కానీ 30,000 అయితే ఏమాత్రం కూడా కాదు. 50,000 రూపాయలు ఇంకా అప్పుగా అయితే ఈరోజు రైతులు చదివించేదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 80% పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చదివించి ఆ రోజు ప్రతి ఒక్కరు బీసీలు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి ఈరోజు ఉన్నారంటే అది ఒక రాజశేఖర రెడ్డి అన్న పాలనలోనే ఈరోజు బీసీలు చదువుకున్నారు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో 3 సంవత్సరాలు అయినా కూడా ఏమాత్రం కూడా బీసీలు ముందుకు రాలేదని చెప్పేసి ఈరోజు అంటున్నాము. అదేవిధంగా బీసీలు అంటే ఈరోజు ఒక వాల్మీకి జాతికి ఫెడరేషన్ అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఈరోజు 100 రూపాయలు కూడా కేటాయించలేదంటే ఇంతకన్నా ఇంకా దరిద్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను అంటున్నాను. బీసీలారా గుర్తించుకోండి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం కూడా బీసీలకి న్యాయం చేయలేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే రాబోయే రోజుల్లో బీసీలకి మంచి పెద్ద పీట వేస్తుందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. ఈరోజు క్వశ్చన్ అవర్లో ప్రధానంగా 2 క్వశ్చన్లు వచ్చాయి. ఒకటి గాలేరు నగరి కొరమట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే, 2 అంశాలు వచ్చాయి. గాలేరు నగరి ఈ ఒక దాదాపు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 4,800 కోట్లు పెట్టేసి దానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమంతో రైతులకు ఊరట కల్పించాలా, రైతులకు ఒక ధైర్యాన్ని కల్పించాలా, రైతులు బాగుంటే దేశం బాగుంటున్న పద్ధతితో ఆయన చేస్తే 80% కంప్లీట్ చేసినారు. ఈరోజు కనీసం ఆ 20% ఈరోజు గడిచిన 3 సంవత్సరాల్లో ఎక్కడ వేసిన గొంగలు ఆ విధంగా పరిస్థితి ఉంది. దీనిపైన స్వయంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా అక్కడే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి చేయడం చాలా దారుణమైన విషయము. రెండో అంశము, ఈరోజు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 50 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ అని చెప్పేసి దీనిపైన ఒక క్వశ్చన్ వేస్తే దానిపైన మేము సప్లిమెంటరీ అడిగిన తర్వాత దాంట్లో మేము అడిగే క్వశ్చన్ దగ్గర ఆన్సర్ లేవని చెప్పేసి టోటల్గా దానిపైన ఇచ్చేశారు. దీంట్లో కూడా మేమంతా పదే విన్నాం. మీరు ఇచ్చే 50 యూనిట్లు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు దాదాపు మేము ఇచ్చిన క్వశ్చన్కు మీరు ఇచ్చింది కేవలం 8 లక్షలు మాత్రమే మాత్రమే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు మినహాయింపని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు డిస్కమ్ కానీ మీ తర్వాత అదేవిధంగా ఎస్పీటీఎస్ నుంచి కానీ మీరు మీ విద్యుత్ సంస్థ నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. దాదాపు 15 లక్షల కుటుంబాలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు దాదాపు 50 యూనిట్ల లోపల మీరిచ్చే ఒక లిస్టు ప్రకారం. కానీ కేవలం మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కేవలం 125 రూపీస్ మీటర్ పెట్టి ఒక కాంట్రాక్ట్కి ఇచ్చేసి 125 రూపీస్ మీటర్ పెట్టేసి ఆడ లైట్ లేకున్నా కనీసం పవర్ యూటిలైజ్ లేకుండా కేవలం వేల ఈరోజు వసూలు చేస్తున్నారు. దాదాపు ఒక్కొక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కేవలం ఒక లైటు, ఒక బహుశా ఫ్యాన్ కూడా ఉండదో తెలియదు కానీ దాదాపు 2,000 నుంచి 16,000 రూపాయలకు వసూలు చేస్తున్నారు. కనీసం ఇది ఎంత చీటింగ్ అంటే ఒక లైట్కు 50 యూనిట్లు ఫ్రీ అని చెప్పారు. కానీ ఒక లైట్కు దాదాపు అంతంత వేలు వస్తుందని మేము అడుగుతున్నాం. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు టోటల్గా ప్రభుత్వం పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. మేము అడిగే అసెంబ్లీ క్వశ్చన్ ద్వారా ప్రజలకు తెలుస్తుంది చెప్పేసి కూడా దాన్ని కూడా పక్క చేసి బుల్డోజ్ చేసే పరిస్థితి ఉన్నది. దాదాపు ఒక నెలకు 50 యూనిట్లు అయితే సంవత్సరానికి 600 యూనిట్లు. 600 యూనిట్లు దాటి ఒకటి వచ్చినా కానీ ఇంకా వేల సంఖ్యలో ట్యాక్స్ ఇవి రకరకాలు వేసి పనులు వేసి వేల సంఖ్యలో వసూలు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు.
ఇది మంచి పద్ధతి కాదు, చాలా చీటింగ్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలను, అదేవిధంగా రాష్ట్ర ప్రజలను చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. అందుకే దీనిపైన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు జరుగుతున్న అన్యాయాలపైన ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి కూడా మీరు చూస్తుంటారు. కనీసం ప్రభుత్వం దానిపైన వివరణ గడించుకోలేదు. ఏదో ప్రభుత్వం మేము ఇవి చేసాము, అదేవిధంగా చాలా వరకు మేము ఫ్రీ చేసామని చెప్పారు. మీరు సబ్ ప్లాన్లు వచ్చిన టోటల్గా డైవర్ట్ చేసే పరిస్థితులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసే పరిస్థితి కూడా ఈరోజు గవర్నమెంట్ లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ కుటుంబాలు తక్షణమే ఇది రద్దు చేయాలని చెప్పేసి, ఏదైతే మీరు మీటర్ చెట్లు పెట్టారో ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ స్వామి, జీడి నెల్లూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా. మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. జీడి నెల్లూరు, చిత్తూరు జిల్లా సార్, గంగాధర నెల్లూరు. నిజంగా ఇది చాలా పవిత్రమైన అసెంబ్లీ హాల్ అని, నిజాలు చెప్పాలా, నిజం చెప్తేనే దీనికి పవిత్రత ఉందని కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పైన, ఎస్సీ ఎస్టీ విద్యుత్ పైన మాట్లాడినారు. ఎంత దారుణంగా మాట్లాడినారంటే చాలా దారుణంగా మాట్లాడినారు. 50 యూనిట్లు ఫ్రీ అని చెప్పడం, ఎక్కడ కానీ ఎస్సీ ఎస్టీలకి ఇళ్ళకి కరెంటు లేకుండా చేయలేదు, అందరూ కరెంటు కనెక్షన్లు ఇచ్చినామని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో రామారావుని కూడా చెప్పడం జరిగింది. ఎంత నైతిక విలువ లేకుండా మాట్లాడుతున్నారంటే మంత్రులు అనైక్యతో మాట్లాడుతున్నారు. మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక జీడీ నెల్లూరులోనే ఎదురుగుప్ప మండలంలో, అంటే ఎగ్జాంపుల్ ఒక విలేజ్ చెప్తున్నా, పచ్చికాబలం పంచాయతీలో గుట్ట మీద ఇండ్లు దాదాపు 2.5-3 సంవత్సరాలకు ముందు ఇండ్లు కడితే ఇంతవరకు దానికి కరెంటు కనెక్షన్ ఇవ్వలా. ఎంఆర్ఓ చెప్పినా ఇవ్వలా, ఎండిఓలు చెప్పినా ఇవ్వలా, మేము ఎన్ని తూర్లు మొరబెట్టుకున్నా కూడా ఇవ్వలా. దాదాపు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట అన్ని అబద్ధాలు. చంద్రబాబు ఒక శత్రుత్వంతో పెరుగుతున్నాడు. ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయలేదని, ఎస్సీ ఎస్టీలు 90% వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేశారని, ఎస్సీ ఎస్టీలు అంటే నేను కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వాడు, కానీ అన్ని జాతులు వేస్తేనే మేము కూడా ఎమ్మెల్యే లేనాము. కానీ ఎస్సీ ఎస్టీల పైన ఎంత తీవ్రంగా వ్యతిరేకం ఉందంటే ఆ శత్రుత్వాన్ని ఒక్క తూరి మీకు చెప్పదలుచుకున్నాను. మా పైన రైడ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ కాలనీల పైన రైడింగ్ జరుగుతున్నది. కరెంటు ఛార్జీలు మీరు తొందరగా కట్టలేదని రైడింగ్ చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. దాదాపు 70 గ్రామాల పైన పెట్టారు మా నియోజకవర్గంలో. ఈ ఎల్ఈడి బల్బులు పెట్టుకోలేదని, మీటర్లు కట్టాలని ఒక్కొక్క ఇంటి పైన 4,000 నుంచి 5,000 వేస్తున్నారు. దీనికంతా కారణం ఏమంటే తెలుగుదేశం ఓపెన్గా చెప్తున్నారు, మాకు మీరు ఓటేయలేదు, మీకు మేము పనిచేయము, మాకు మీరు ఓటేయలేదు, మీకు మేము లోన్లు ఇవ్వము, మాకు మీరు ఓటేయలేదు, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రశ్నే లేదన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఈరోజు నీకు మన మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎన్ని ఇండ్లకి మీరు ఇళ్ల స్థలాలు ఇప్పించారు? ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఎన్ని మందికి మీరు ఇండ్లు కట్టించారు? అన్ని జీరో. కానీ పవిత్ర స్థలం అంటున్నారు, అమరావతి అంటున్నారు, బుద్ధుడిని తీసుకుని వచ్చి పెడుతున్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని 125 సంవత్సరాలు వయసు అయింది కాబట్టి 120 సంవత్సరం అయింది కాబట్టి 120 సంవత్సరాలు విగ్రహం పెడతానన్నారు. ఒక్కటైనా నిజాలు చెప్తున్నారా మీరు? దయచేసి చంద్రబాబు చెప్తున్నాను, మాకు ఎవరికి ఇష్టం ఉండదో, ఇందిరాగాంధీ ఉండేటప్పుడు ఇందిరాగాంధీ ఇళ్ల స్థలాలు ఇప్పించింది, ఇందిరాగాంధీ కాపాడుతూ వచ్చాము. ఎస్సీ ఎస్టీలు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కులము మతము పార్టీ లేకుండా అందరికీ సమానంగా ఇండ్లు ఇచ్చి ఇండ్లు కట్టించాడు కాబట్టి రాజశేఖర రెడ్డిని ఆదరించినాము. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉంటూ ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాలంటే అవకాశం ఇవ్వటం లేదు. హైదరాబాద్లో ఏ విధంగా జరిగింది అదే తంతు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి చంద్రబాబుకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను, రామారావు పేరు మాత్రం ఎత్తొద్దండి. మీరు రామారావు పేరు పెట్టుకొని ఓట్లు అడగొద్దండి. మీరు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు మీరు. మళ్ళీ మా పార్టీ నుంచి కూడా డబ్బులు ఇచ్చి కొని మీ పార్టీకి చేర్చుకున్నారు. ఒకటి మాత్రం నిజం, ఎక్కువగా మాట్లాడితే చంద్రబాబు నేను నీతివంతుడు అంటాడు. ఏ టీవీలో చూసినా నేను నీతివంతుడు అంటాడు. అక్కడ
కేసీఆర్ని డబ్బులు ఇచ్చి కొన్నామంటాడు. ఇక్కడ నువ్వు ఏమి ఇచ్చి నా యొక్క పలుకుబడిని గురించి నేను సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండం చేస్తానని వచ్చినారని చెప్పుకుంటా కాలం గడుతున్నావు. చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు అయిపోయింది. మా పైన శత్రుత్వాన్ని వదిలేయి, మాకు సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామం చేయండి. ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించే కార్యక్రమం స్టార్ట్ చేయి, ఇళ్ళు కట్టించే కార్యక్రమాలు చేయి. ఓట్లు వేయకుండా మాత్రాన నువ్వు ముఖ్యమంత్రి అయినా అన్ని జాతులకు ముఖ్యమంత్రి, ఈ ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రి శత్రుత్వాన్ని పెంచుకోవద్దని చెప్తూ, ఈ శత్రుత్వమే పెరిగితే మాత్రం నీ పదవికి కూడా పతనం వస్తుందని చెప్పేసి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, ఇంతవరకు శాసనసభలో విద్యుత్ శక్తుల గురించి ఎస్సీలకు ఇస్తున్న ఎగ్జామ్షన్ గురించి కూడా చర్చ జరిగింది. దానిపైన మా ప్రతిపక్ష నాయకులు మేమంతా కూడా వాకౌట్ చేయడం జరిగింది. ఏమంటే 50 యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి మేము ఎగ్జామ్షన్ ఇస్తున్నాము, మేమేమి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయట్లేదని చెప్తున్నారు. కానీ 51 యూనిట్ అయితే మాత్రము 0 నుంచి 51 వరకు తర్వాత ఎంత కాలితే అంత వసూలు చేస్తున్న సంబంధించి మాత్రం వాస్తవము. అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు కలగజేసుకొని లేదు మేము వసూలు చేయలేదు, 0 నుంచి 50 వరకు ఎగ్జామ్షన్ ఇస్తూ మళ్ళీ 1 నుంచే మేము వసూలు చేస్తున్నామని చెప్పినాడు. కానీ అది అబద్ధం అండి, అవాస్తవము. ఎందుకంటే జరుగుతున్న చరిత్ర చూస్తుంటే ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబంలో కూడా చాలామంది కూడా వేల తరబడి విద్యుత్ ఛార్జీలు కట్టుతున్నారు. అందుకే వాళ్ళు కేవలము 58 కోట్లే సంవత్సరానికి ఒక దళితుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఛార్జీలు కడుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు గాన ఎగ్జామ్షన్ గాన మొత్తము 51 యూనిట్ల తర్వాత మొత్తం 0 నుంచి కట్టించకపోయింటే చాలా ఎక్కువ ఉండేది, 100 కోట్లు దాటి ఉండేది. కానీ కేవలము బుల్డోజ్ చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, అవాస్తవాలు చెప్తున్నారని మాత్రము నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎస్సీలో అయితే ఈ యొక్క కరెంటు ఛార్జీలు కట్టలేక చాలా అవస్థపడుతున్నారు. కేవలం ఒక ఫ్యాన్ పెట్టుకొని ఒక బల్బు పెట్టుకుంటేనే ఖచ్చితంగా 50 యూనిట్లు దాటిపోతుంది. కాబట్టి నేను అడిగేది ఏమంటే ప్రభుత్వాన్ని, అయ్యా 200 యూనిట్ల కన్నా పెంచండి, మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులకు 200 యూనిట్ల వరకు ఎగ్జామ్షన్ ఇవ్వండి. కానీ లేకుండా ఒట్టిదే. కానీ ఒక 51 యూనిట్లు అయితే అలాగే 0 నుంచి కూడా వసూలు చేయడము అన్యాయము, అక్రమము. మీరు ఏమాత్రము మీరు ఎస్సీలకు ఊతం ఇచ్చినట్టు ఎస్సీలకు చేసినట్టు అని మేము అడుగుతున్నాం. కాబట్టి దాని గురించి వాకౌట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మాకు 200 యూనిట్ల వరకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం. పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు అసెంబ్లీలో ఎంత గొప్పగా ఉందంటే కొత్త అసెంబ్లీ, ఎంత అద్భుతంగా ఉందంటే నవ్యాంధ్రలో అమరావతి అసెంబ్లీ. ఒక ప్రతిపక్ష నాయకుడి గారు 4 సార్లు అడిగారు నీళ్లు నీళ్లు అని. 4 సార్లు నీళ్లు అంటే ఇచ్చే పరిస్థితిలో అడగదామంటే కనీసం ఒక అటెండర్ కూడా ప్రతిపక్ష నాయుడు దగ్గర పెట్టలా. అటెండర్ పెట్టలా, ఎవరి నీళ్ళు ఇవ్వలా. చివరికి పోయి బయట నుంచి పోయి నీళ్ళు తెచ్చుకుందామంటే లోపలికి నీళ్ళు ఎత్తుకుపోకూడదు అంటారు. బయట నుంచి నీళ్లు తీసుకెళ్ళకూడదు, లోపల నీళ్ళు ఇవ్వరు. నేను అడుగుతున్నా, చీఫ్ విప్ గారు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకుడి గారు మీకు నీళ్లు కావాలంటే మమ్మల్ని అడగండి, కూల్ డ్రింక్ ఇస్తామంటున్నారు. అంటే మేము నీళ్లు కావాలంటే ముఖ్యమంత్రి గారినో చీఫ్ విప్ గారిని అడగాలంట. ఇంత గొప్పగా, ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. డైరెక్ట్ ఆయనకే చెప్తున్నారు. ఆయనే లేచి అడిగాడు, నీళ్లు కూడా ఇవ్వరు అసెంబ్లీలో అంటే మమ్మల్ని అడగండి కూల్ డ్రింక్ ఇస్తామని. అంటే వాళ్ళని అడిగితే కానీ నీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఇంకా బాత్రూమ్ల పరిస్థితి ఎట్టున్నాయంటే కారులో నుంచి బాటిల్ ఎత్తుకోబోతున్నారు. బాత్రూంలో నీళ్ళు రాక. మీ పరిస్థితి చూస్తే ఇంకా అధ్వానంగా ఉంది. ఇక్కడ చూసినప్పుడు ఇంత గొప్పగా అసెంబ్లీలో నిర్వహణ ఉంది. సంతోషం, అభినందిస్తున్నాం. అసెంబ్లీ నిర్వాహకులకు అభినందిస్తున్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఒకటే విషయం, రైతుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గాజుల మండలం షుగర్ ఫ్యాక్టరీలో ఎంత బాధాకరమైన అంశం అంటే 89,000 టన్నుల చెరుకును 2014-15లో తోలుకొని ప్రభుత్వం క్యాష్ చేసుకుని 3,500 మంది రైతులకు ఒక్క నయా పైసా ఇప్పటివరకు చెల్లించిన 13.5 కోటి బాకీ ఉంది. వాళ్ళు కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు ప్రభుత్వం చుట్టూ. మా చెరుకు తోలుకున్నారు, మాకు బకాయిలు ఇవ్వండి. తర్వాత చెరుకు తోలేదానికి వీలు లేకుండా ఫ్యాక్టరీని మూసేశారు. 275 మంది ఎంప్లాయీస్ గాజుల మనం షుగర్ ఫ్యాక్టరీలో ఉంటే 2015 నుంచి ఇప్పటి వరకు ఒక నయా పైసా జీతం ఇవ్వాల. 4.5 కోట్ల జీతాలు బకాయిలు పెట్టి పెండింగ్ పడ్డాయి. చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు
పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి, పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటున్నారు. ఇచ్చే పరిస్థితి లేదు. అదే రకంగా చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ 2.5 లక్షల నుంచి 3.5 లక్షల టన్నులు ఒక సంవత్సరానికి చెరుకు క్రషింగ్ జరుగుతుంది. అక్కడ ఈరోజు వాళ్ళకి బకాయిలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ బకాయిలు 38 కోట్లకి చేరిపోయినాయి. 33 నెలలుగా జీతాలు ఇవ్వాల. ఏంది పరిస్థితి? లాస్ట్ 2003లో ఇదే చంద్రబాబు నాయుడు గారు 70 కోట్లు బకాయిలు చేరాయి కాబట్టి షుగర్ ఫ్యాక్టరీని మూసేస్తూ ఆర్డర్ ఇచ్చారు. కోర్టుకెళ్ళి రైతులు స్టే తెచ్చారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా తెరిపించి లాభాల బట్టులో షుగర్ ఫ్యాక్టరీలో చిత్తూరు జిల్లాలో నడిపించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు బకాయిలు అన్ని బాకీ ఉన్నాయి. ఇప్పుడు 38 కోట్లు వచ్చాయి. అంటే 70 కోట్లు బకాయిలు వచ్చినాక 2003లో చెప్పినట్టు ఇప్పుడు కూడా మరలా చెప్పే 70 కోట్లు బకాయిలు వచ్చాయి, మరలా మూసేస్తున్నా అమ్మేస్తున్నానంటారా? ఇదే జీడిపి రేటు. ఇట్లా వృద్ధి చెందుతాం జీడిపి రేటు కాదని చెప్పండి. గాజులమణి షుగర్ ఫ్యాక్టరీ చెప్పారు. వాళ్ళు కోర్టుకు వెళితే అధికారులు పంపించింది ప్రభుత్వం. ఆప్కాప్ నుంచి రుణం తీయిస్తున్నా, ఆప్కాప్ రుణం ఇస్తుంది మీకు. ఆ రుణం ద్వారా మీ బకాయిలు చెల్లిస్తామన్నారు 1 సంవత్సరం ముందు. రుణం ఏమైంది? ఆప్కాప్ నుంచి ఎవరు వెళ్ళారు? ఈ రోజుకు 3500 రైతులు ఒక గాజులమణి షుగర్ ఫ్యాక్టరీలో ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. మా పరిస్థితి ఎట్టుందంటే అక్కడ చంద్రగిరి, తిరుపతి, నగిరి, కాళహస్తి 4 నియోజకవర్గాల రైతులు తిరుగుతోలుతారు అక్కడ. ఈరోజు మా పరిస్థితి ఎట్టుందంటే రైతులు కొడతారని రైతులకు భయపడి తప్పించుకుని తిరుగుతున్నాం. మీరు ప్రభుత్వాన్ని అడగరా? ప్రభుత్వం ద్వారా మా డబ్బులు మాకు తీయించరా? మేము అడుగుతున్నది లోను కాదు, అప్పు కాదు. మా దగ్గర తోరుకున్న చెరుకునే, అమ్మేసుకున్న చెరుకునే మాకు బకాయిలు ఇవ్వడానికి మీరు అడగరా అని మేము అడుగుతున్నాం. ఇలా గొంతు దించుకుని అరుస్తున్నాం. ప్రభుత్వం వినబడ్డా ఏం చేయాలి? మేము చివరి కారులో గ్లాస్ వేసుకుని రైతులు పేపర్ అడ్డం పెట్టుకుని తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. రైతు కనబడితే ఇంత దిగ్విజయంగా జీడిపి రేటు, వృద్ధి రేటు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. ఆలోచించిన మిత్రులారా, ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకు మీరు సహాయం చేయకపోయినా పర్లా, వారి ద్వారా ప్రభుత్వ ఖజానాలో వేసుకున్న డబ్బునైనా వాళ్ళకి ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.